చాలామంది దగ్గర విన్నాను వరలక్ష్మి వ్రతం చాలా పెద్ద పని ఉంటది. వ్రతం చేసుకోవడం ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం. అలాగే ఆహ్, ఎక్కువ టైం పడతది అలా అనుకుంటారు. నేనైతే చాలా సింపుల్‌గా, ఈజీగా అంటే నేనేమి తక్కువ ఏమి కాదు 9 ప్రసాదాలైతే చేసుకున్నా. అవి కూడా జస్ట్ ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసేసుకున్నానో చూడండి. 1 అవర్‌లో నాకు ప్రసాదాలన్నీ అయిపోయినాయి. ఇవన్నీ నేను ముందు రోజే తోమేసి పూజకి కావాల్సియన్నీ ఒక ఐడియాతో నేనన్నీ తుడిచేసుకొని పెట్టేసుకున్నాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రసాదాలు చేయాలి, ముందు రోజు ఏం నానబెట్టుకోవాలి, శనగలు, ఇంకా గారెలకి పప్పు, బూరెలకి పప్పు ఇవన్నీ నానబెట్టేసుకున్నాను ముందు రోజే. ఆ ఒక్కరోజు మాత్రం మీరు కొంచెం ఎర్లీగా లెగిస్తే, నేను నిజం చెప్తున్నాను, కొంచెం రోజు మీద ఎర్లీగా లెగిస్తే మీకు ఖచ్చితంగా వర్క్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతది. నేను ఫస్ట్ లేచిన వెంటనే ఒక పప్పునైతే కడిగేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఒక 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అన్నా నానాలి కదా లైట్‌గా. అందుకని ఒక పప్పు కడిగేసుకొని నేను ఒక క్షీరన్నం అనమాట. క్షీరన్నం కొంచెం టైం పడతది కదా! అందుకని ఫస్ట్ ఆ ప్రసాదం చేసేద్దామని చెప్పి పాలు పెట్టి బియ్యం అయితే నానబెట్టేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి మేము బొంబాయి హల్వా ఉంటది కదా! రవ్వ హల్వా చేసి ఆ పూర్ణం పెడతామనమాట బూరెల్లో. సో, దానికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నెయ్యేసి, బొంబాయి రవ్వ వేసేసి, నీళ్లు పోసి, షుగర్ వేసి కలిపేస్తామనమాట. ఈజీగా అయిపోతది ఆ హల్వా కూడా. మీరు చూస్ చేసుకుని ప్రసాదాలు కూడా మీకు టైం, ఇప్పుడు కిడ్స్ ఉన్నారనుకో, కొంచెం క్విక్‌గా అయిపోయి ప్రసాదాలు సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. అన్నీ ఫాస్ట్‌గానే అయిపోతాయి. ఇప్పుడు పూరీలు, లేకపోతే పునుకులు, గారెలు అన్నీ ఫాస్ట్‌గా అయిపోయాయే. కాకపోతే మీరు మీ కన్వీనియన్స్ బట్టి సెలెక్ట్ చేసుకునేవి ఉంటాయి కదా! వాటి బట్టి చూసుకోండి. నేనెప్పుడూ కూడా చాలా ఈజీగా ఎందుకు చేసేస్తాను అంటే, అన్నీ ఎట్ ఏ టైమ్ చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. 4 పొయ్యిల మీద 4 వేసేసి మిగిలిన పనులు చేసుకునేలాగా చూస్తాను. ఒక పక్కన పూర్ణం బూరెలకి పెట్టేసాను. ఇంకో పక్కన స్వీట్ సేమియా హల్వా చేస్తున్నాననమాట. అది కూడా వన్ టైపు. నేనెప్పుడూ కూడా 9 ప్రసాదాలు పెడదాం అనుకుంటాను. ఒక ప్రసాదం ఎక్స్‌ట్రా ఉంచుతాననమాట. అన్నీ ఎలా కుదిరినా ఒకటేదన్నా స్పేర్ లాగా, అంటే స్పేర్ ఇన్ ద సెన్స్ ఒకటి ఎక్స్‌ట్రాగా చేసుకుంటాను, ఏదన్నా సరిగ్గా కుదరకపోయినా. సో, అలా చేసుకుంటాననమాట. ఇదొచ్చేసి అత్తేసానానికి. అక్కడ నేను ఒక పక్కన బూరెలకి పూర్ణం చేసేసాను. ఒక పక్కన క్షీరాన్నం ఉడుకుతుంది. ఒక పక్కన హల్వా ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను అత్తేసరానానికి పెట్టేస్తున్నాననమాట. అత్తేసరానానికి అన్నం ఇంకా పెసరపప్పు వేసేసి పెట్టేశాను. కొంచెం దగ్గరికొచ్చేసాక కొబ్బరి కూడా వేస్తారనమాట. ఇవన్నీ 4 పొయ్యిల మీద 4 అవుతూ ఉండగా ఇంకో పప్పు కూడా కడిగేసుకున్నాను. నేను బూరెలు, పూర్ణం బూరెలు, అలాగే గారెలు, పునుకులు అదే పిండితో వేద్దామని చెప్పి నానబెట్టుకున్నాననమాట. ఈ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది. లోపల పూర్ణం, బూరెల్లో పూర్ణం అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఎప్పుడు నేను చెప్పాను కదా! అలా 4 గట్ల మీద 4 పెట్టేసుకోవడమే నాకు అలవాటు. సో, ఆ అలవాటు మీదే ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటున్నాననమాట. ఇవొచ్చేసి లోపల కొబ్బరి నూజు పెట్టి కుడుములు చేస్తామనమాట మేము. సో, ఆ కొబ్బరి నూజు పెట్టి కుడుములు చేస్తానికి పిండైతే పెడుతున్నాను. ఒక గ్లాసు వాటర్‌కి ఒక గ్లాసు పిండి వేస్తారు కదా! ఆహ్, నేనెప్పుడూ ఈ ప్రసాదాలు చాలా మినిమల్‌గా చేస్తాను నా వీడియోస్ చూస్తే. ఎందుకంటే ఎక్కువ వేస్ట్ చేయకూడదు. అందుకని చెప్పి నేను ఎంతైతే మా ఫ్యామిలీకి సరిపోతదో అంత మాత్రమే చేస్తాను. ఇంకో పక్కన కొబ్బరి కూడా కట్ చేసేసి తురిమి పెట్టుకున్నాననమాట మిక్సీలో వేసేసి. అలాగే ఇప్పుడొచ్చేసి నేను పులిహారకి కూడా రెడీ చేసేస్తున్నాననమాట. ఈ రైసు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసా. ఇక్కడ 4 బర్నర్స్ మీద 4 ప్రసాదాలు రెడీ అవుతున్నాయి. అలాగే ఇది నేను రైస్ కుక్కర్‌లో పెడతాను. ఆ రైస్ వచ్చేసి అలాగే అంటే కరెంట్ కుక్కర్ అనమాట. రైస్ కుక్కర్ ఇన్ ద సెన్స్ కరెంట్ కుక్కర్‌లో అది పెట్టేశాను. నెక్స్ట్ బెల్లం పొడి కూడా రెడీ చేసేసుకున్నాననమాట. ఇవి నేను చెప్పాను కదా! ఆ కుడుముల లోపలికే మేము స్వీట్, అంటే కొబ్బరి నూజులాగా పెట్టి చేస్తాము. అలా పిండి పెట్టేసిన తర్వాత అది కొంచెం చల్లారుతది కదా! వాటిని పిసికి కుడుములు చేస్తామనమాట. బాగా మనం ఎంత నీట్ చేసుకుంటే డోని అంత స్మూత్‌గా వస్తది. నేనైతే 1 అవర్ లోపే, నేను ఆ రోజు 4కి లేచాను. 1 అవర్ లోపే, అంటే లైక్ నేను ఇల్లు తుడుచుకుని అంతా క్లీన్ చేసుకుని అంతా, ఐ మీన్ నా బాత్ అంతా అవ్వేసరికి 5 అట్లా అయింది. 5కి నేను ప్రసాదాలు స్టార్ట్ చేస్తే 6 లోపే నా ప్రసాదాలన్నీ అయిపోయినాయి. ఇన్ ద సెన్స్ నా బేబీ లేచే లోపే నా ప్రసాదాలన్నీ అయిపోయినాయి. నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నా, మాకు పెళ్ళైన తర్వాత మాకు పెళ్ళై 7 ఇయర్స్ అయింది. ఇన్ని వరలక్ష్మి వ్రతాల్లో కూడా
స్టార్టింగ్ అయితే పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ ఇంకా పంతులు గారు అందరూ ఉండి చేయిస్తారు కదా. తర్వాత ఏ వరలక్ష్మి వ్రతానికి కూడా నేను మా బేబీ పుట్టేసిన తర్వాత ఎప్పుడు కూడా కొంచెం ముందుగానే లేచి ఇవన్నీ చేసేసుకుంటాను. అట్లీస్ట్ ప్రసాదాలన్నా మా బేబీ లేవకముందు అయిపోయేలాగా. మోస్ట్లీ ప్రసాదాలు ఇంకా డెకరేషన్ కూడా మా వాడు లేవకముందే చేసేసుకుంటాను. ఎందుకంటే కొంచెం వాళ్ళు లేచాడు అంటే క్రాంకీగా ఉండొచ్చు, మార్నింగే లేస్తారు కదా ఏదో ఒకలాగా, సో క్రాంకీగా ఉండొచ్చు, అలా అయిపోతుందని చెప్పి ముందే ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. వీటితో పాటు వాడికి టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేస్తాను. వాడు బ్రష్ చేసేసుకుని టిఫిన్ తింటూ ఉంటాడు, నేను పూజ చేసుకుంటాననమాట. వాడు టిఫిన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నా పూజ అయిపోతుంది. సో ఇంకా అలా అయిపోతుంది అనమాట. మార్నింగ్ మ్యాక్స్ 9 కల్లా నాది పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. కుడుములు కూడా నేను ఉడకబెడతానికి పెట్టేసాను అనమాట. నెక్స్ట్ అవన్నీ అక్కడ ఉడుకుతున్నాయి. ఇంకా నాకు ఇంకా డెకరేషన్ పని కానీ ఇంకా ఇలా ఈ ముగ్గు పని కానీ ఇవన్నీ చూసుకుందామని చెప్పి అవి అలా ఉడుకుతుండగానే నేను ఇలా ముగ్గు కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి వచ్చేసాను అనమాట. వీటితో పాటు నేను ఇంకా డెకరేషన్ కూడా చేసేసుకున్నాను. నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకా అలాగే ఈ టైంలో ఈ గ్యాప్లో మామిడాకులు పెట్టడం, డెకరేషన్ చేసేసుకోవడం, పాలవెల్లి కట్టడం, ముగ్గు వేసేసుకోవడం అన్నీ చేసేసుకున్నాను అనమాట. అక్కడ కుడుములు ఉడుకుతూ ఉన్నాయి, అలాగే అత్తేసరి అన్నం పెట్టాను, ఇంకా పులిహార పెట్టాను, ఇంకా హల్వా అయితే అయిపోయింది, పూర్ణం బూరెలకు కూడా రెడీ అయిపోయింది. ఇంకెటొచ్చి నేను ఇప్పుడు బూరెలు వేస్తానికి ఆ డో అయితే ప్రిపేర్ చేయాలి. అది కూడా మిక్సీ చేసేసుకుని దాని నెక్స్ట్ పునుకులు ఇంకా బూరెలు వేస్తానన్నమాట. ఈ ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి నాకు కుడుములు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చేసి ఉంటాయి. సో నాకు ముగ్గు అయితే చాలా ఇష్టం అనమాట. ఏ ఫెస్టివల్కి రోజు వేస్తాను బయట, ఇంకా ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ ఇట్లా కలర్స్ వేసుకుని నిండుగా నా గుమ్మం ఇలా నిండుగా ఉండేలాగా నేను చూసుకుంటాను. అలాగే పసుపు రాసి బొట్లు పెట్టుకుని గడపకి ఎప్పుడు ఇదే కాదు, ఏ ఫెస్టివల్కైనా అలాగనే చేస్తాను. నాకు ముగ్గు అంటే చాలా ఇష్టం. డిజైన్స్ అయితే ఎక్కువ రావు కానీ బట్ స్టిల్ నేను కూడా పిన్నింట్రెస్ట్లోనో లేకపోతే గూగుల్లోనో చూసే చేస్తాను. ఇంకా ముగ్గు అయిపోయింది, డెకరేషన్ అయిపోవచ్చింది. నేను ఇక్కడ పునుకులు కూడా వేసేసుకున్నాను. ముందు పునుకులు వేసి తర్వాత గారెలు వేసేసుకుని లాస్ట్లో బూరెలు వేసుకుందాం. అంటే అది స్వీట్ ఉంటుంది కదా లోపల, అది ఏమైనా బయటకు వచ్చినా కూడా కొంచెం ఆయిల్ అంతా చిందుద్ది కదా. సో ముందు పునుకులు ఇంకా గారెలు కంప్లీట్ చేసేసుకుని తర్వాత బూరెలు వేద్దామని చెప్పి అవి కూడా పూర్ణం బూరెలకు కూడా పూర్ణం బొంబాయి రవ్వ హల్వా పెడతామని చెప్పాం కదా, అది కూడా రౌండ్గా చేసేసుకుని ఇంకా బూరెలు అయితే వేసేసుకున్నాను. ఇవి కూడా కంప్లీట్ అయిపోయి ఇవి వేగేలోపు ఇంకా నేను చలివిడి పానకాలు కూడా రెడీ చేసేసుకోవడానికి పెట్టుకున్నాను. చలివిడి పానకం ఇంకా శనగలు కూడా చాలా ఇష్టమైంది కదా తల్లికి. సో శనగలు అయితే కంపల్సరీ పెడతారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే. సో ఆ శనగలు కూడా నేను నానబెట్టేసాను ఆల్రెడీ. క్షీరాన్నం కూడా అయిపోయింది. మనకి బూరెలు, గారెలు, పునుకులు అన్నీ వేగేసరికి క్షీరాన్నం కొంచెం నాకు తెలిసినంత వరకు ఈ ప్రసాదాలన్నీ అయ్యి టైంకి అవ్వుద్ది. సో ముందే మీరు ఫస్ట్ ఆ క్షీరాన్నానికి రెడీ చేసేసుకుంటే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఈ ముగ్గు ఈ పునుకులు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు కుడుములు కూడా ఉడికిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పులిహోరలోకి తాలింపు కూడా వేసేసుకున్నాను. చూడండి, నేను అన్నీ మీరు ఎప్పుడైనా గమనించారంటే ఎప్పుడూ కూడా నేను ఒకదానికి ఒకటి వెంటనే చేసేసుకుంటాను. గ్యాప్ ఇచ్చి అబ్బా ఇది అయిపోయింది కాసేపు అయ్యాక చేద్దాం అలా ఏమి ఉండదు. ఒకటి చేస్తూ ఉండగానే ఇంకోటి చేసేసుకుంటాను. సో ఈ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీఠం పెట్టేసుకుని దేవిని అయితే ముందే డెకరేట్ చేసేసుకున్నాను. అంటే అక్కడ ప్రసాదాలు ఉడికి టైంలోనే డెకరేట్ చేసేసుకున్నాను. ఇంకా పాలవెల్లి కూడా అప్పుడే కట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పీఠం అవి పెట్టుకుని మీకు తోచినట్టుగా, మీకు ఇష్టమైనట్టుగా, మీకు వచ్చినంతలో చేసుకునే అంతలో చేసుకోండి. నేనేమైనా తప్పులు చేస్తే మాత్రం క్షమించండి. నాకు వచ్చినంత వరకు నేను చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు, నాకు ఎలా తెలిస్తే అలా. ఏమైనా ఎవరైనా తప్పులు చెప్తే రెక్టిఫై చేసుకోవడానికే ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో నేనైతే ఇలా పీఠం పెట్టేసుకుని అన్నీ అరేంజ్ చేసుకున్నాను. రూపు పెట్టుకుంటారు కదా చాలామంది, మేము కూడా అలాగే రూపు పెట్టుకుంటాం. రూపు పెట్టుకుని అది పూజలో ఉండగానే కట్టుకుంటారు కదా. తోరణం, బొందు అవి వేసుకుంటారు కదా. సో ఈ బొందు తోరణాలు కూడా వేసేసుకున్నాను అనమాట. మాకైతే 9 ముళ్ళు 9 పేటలతో తోరం అయితే కట్టుకుంటారు. నేను అలాగే చేశాను.
ఈ తోరణం కూడా భలే ఉంటది. అందరూ ఆడవాళ్ళకి ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత కట్టుకుంటారు కదా! చాలా ట్రెడిషనల్‌గా ఉంటారు నిజంగా ఆ రోజు అమ్మాయిలు. రోజు ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలా ఉన్నా వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోవడానికే ట్రై చేస్తారు కదా! ఎవరైనా సరే. సో, నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను. సో, ఇంక మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది. ఇంకా శారీ కట్టేసుకొని నేను ప్రసాదాలన్నీ ఒక దగ్గర మొత్తం ప్రసాదాలే కాదు, పూజకి కావాల్సినవన్నీ కూడా నా చుట్టూరునే పెట్టుకుంటాను. ఇంకా మళ్ళీ పూజ మధ్యలో లేచి ఎళ్ళి తీసుకునేలాగా అయితే చేసుకోను అసలు ఎట్టి పరిస్థితిలో. 99% అన్నీ దగ్గరలోనే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అన్నీ నా హ్యాండీగా ఉండేలాగా ప్రతీదీ పువ్వులు, అగరొత్తులు ఇంకా ఎక్సెట్రా అన్నీ పూజకి ఏమి కావాలితే అవన్నీ కూడా నేను నా హ్యాండీగానే పెట్టుకుంటాను. తాంబూలం లేకపోతే ఆహ్ నైవేద్యాలు ప్రసాదాలు సమర్పించేవి అన్నీ కూడా చీర, మనం తాంబూలం ఇస్తాం కదా ఎవరికైనా, వాళ్ళకి కూడా కుడుములు అవన్నీ ఇస్తాం కదా, అవి కూడా నా చుట్టుపక్కలే అంటే అమ్మవారి దగ్గరే పెట్టుకుంటాను. పూజ దగ్గర ఉండేవన్నీ కూడా అక్కడ ఉండేలాగానే చేసుకుంటాను. సో, ఇంకా పూజ మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు అందరూ ఒకేలాగా చేసుకుంటారు కదా! అట్లనే నేను కూడా మొత్తం పూజ బుక్‌లో ప్రకారంగా చేసేసుకుంటాననమాట. అందులో అష్టోత్తరాలు చదువుకుంటూ కంప్లీట్ చేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ నేను పూజ స్టార్ట్ చేసే టైంకే లెగిసిపోయాడు. సో, మా బాబు కూడా వాడే ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్నీ చేసేసుకుని ఇంకా నేనెప్పుడు కూడా వాడికి టిఫిన్ ముందే ప్రిపేర్ చేసేస్తాను. సో, ఆ టిఫిన్ అక్కడ పెడితే వాడు ఫ్రెష్ అయిపోయి వాడే టిఫిన్ తినేసి ఇంకా వాడు కూడా కొంచెం పూజలో కూర్చోవడం, లేకపోతే వాడు కూడా నేను కూడా తీస్తానమ్మా వీడియోసు, ఫొటోసు అని చెప్పి వాడు కూడా తీస్తూ ఉంటాడనమాట. ఏవో ఒకటి చిన్న చిన్న ఫొటోస్ కింద, వీడియోస్ కింద దండం పెట్టుకో అమ్మ, హారతి ఇవ్వమ్మ అలా అంటూ ఉంటాడు. కొంచెం మ్యాక్సిమం పిల్లలు లేచే లోపే మనం అంతా కంప్లీట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా పూజలో కూర్చున్నప్పుడు కొంచెం పార్ట్నర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా బేబీస్ని టేక్ కేర్ చేస్తే మనకి పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోతుంది. లేదు మధ్యలో పిల్లలు ఏడిస్తే అలా అంటే కొంచెం మనకు కూడా మైండ్ అంతగా వర్క్ చేయదు. సో, ప్రశాంతంగా పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఆ రోజు ఒక్కరోజు మాత్రం ఎర్లీగా లేచి అయితే చేసుకుంటే బెటర్ అని ఇలా చేసుకున్నాను నేనైతే వరలక్ష్మి వ్రతం. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. మీరు ఏ వీక్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. నేనైతే సెకండ్ వీక్ చేసుకున్నాను అనమాట. మ్యాక్స్ అందరూ సెకండ్ వీక్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వారం కూడా పౌర్ణమి రోజు వచ్చిందంట కదా, చాలా విశిష్టమైన రోజు అన్నారు కదా, నాకు ఆ రోజు వీలవదని చెప్పి నేను సెకండ్ వీకే చేసేసుకున్నాను. అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ టైం అస్సలు కుదరలేదు ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్ ఇస్తానికి. సో, ఇప్పటివరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో, ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు ఇంకా చేరాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కమెంట్ అయితే చేయండి. నా పూజ ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే మాత్రం చెప్పండి, అలాగే క్షమించండి. నాకు కూడా తెలియాలి కదా, సో ఎలా చేసుకుంటే బెటర్ అనేది, ఏదైనా తప్పు చేసుంటే అలా మీరు కమెంట్స్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తే నేనైతే ఖచ్చితంగా నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా అమ్మవారు ఎలా ఉన్నారు చూడండి. ఈ పూజ అంతా అయ్యేసరికి ప్రసాదాలన్నీ సమర్పించేసి అవన్నీ హారతంతా ఇచ్చేసిన తర్వాత ఇలా ఉందనమాట ఫైనల్గా. సో, ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్లో రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, హైప్స్ కూడా వస్తున్నాయి కదా, అవి కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.